హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను చేసుకున్న కొన్ని పనులండి. అలాగే అందులో భాగంగానే ఇక్కడ ఏంటంటే ముందు రోజు చట్నీ కోసం పల్లీలు అలాగే పుట్నాల పప్పు లేవని చెప్పాను కదా. ఈ రోజైతే ఇంక ఉదయాన్నే వెళ్ళి మా వారైతే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినవి అయితే ఈ బాటిల్స్లోకి అయితే వేసుకుంటున్నాను అనమాట, గాజు సీసాల్లోకి. వీటిలో వేస్తాను ఈ పప్పుల్ని. పప్పులు అయిపోగానే గాజు సీసాలు అయితే కడిగేసి పెట్టేశానండి ఆరిపెట్టి. ఇంకా తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఈ సీసాల్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టి వీటిని అయితే షెల్ఫ్లో అయితే సర్దేశానండి. తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. మధ్యాహ్నం భోజనం కోసం ఈరోజు కూర ఏంటంటే గుడ్లు అలాగే ఎండు చేపలు కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ముందైతే ఇంకా రైస్ నానబెట్టేశాను కడిగేసి అన్నం వండడం కోసం. అలాగే గుడ్లు అయితే కొంచెం వాటర్లో ఒకసారి కడిగి కొన్ని నీళ్ళు వేసి గుడ్లు అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేశానండి ఉడకబెట్టడం కోసం. అలాగే ఎండు చేపల కర్రీ అన్నాను కదా, ఎండు చేపలు కొంచెం వేడి నీటిలో వేసి కడుక్కుంటే ఆ స్మెల్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఒక స్టవ్ పైన కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టాను. 2 పొయ్యిల మీద 2 అవుతున్నాయి. ఈ 2 రెడీ అయ్యేలోపు ఇక్కడ నేనేంటంటే 2 పక్కన వేసుకునే బొంతలు ఉన్నాయన్నమాట. ఆ బొంతల్ని వాషింగ్ మిషన్లో వాష్ చేసేసాను. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి పైన అయితే ఆరేసి వస్తానండి. పైన ఆరేసి వచ్చేసరికి చక్కగా ఒక పక్క అయితే గుడ్లు ఉడకడం స్టార్ట్ అయ్యింది. గుడ్లు ఉడుకుతున్నాయి. ఇంకొక స్టవ్ పైన అయితే వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయండి. ఇంకా వేడి నీళ్ళని దించేయడమే. దించేసి ఒక పక్కన పెట్టిన తర్వాత ఇటుపక్క పొయ్యి మీద గుడ్లు ఉడుకుతున్నాయి కదా, గుడ్లు అయితే అటుపక్కకు మార్చేసి చిన్న మంట మీద ఉంచాను. రైస్ ముందుగా నానబెట్టానని చెప్పాను కదా, ఇంకా పెద్ద మంట ఉన్న స్టవ్ పైకి అయితే ఎసరైతే పెట్టానండి. ఆ 2 రెడీ అయ్యేలోపు ఇటు పక్కనైతే ఎండు చేపల్ని క్లీన్ చేసుకోవాలి. నేను పెట్టిన వేడి నీళ్ళని కొన్ని వేడి నీళ్ళు అయితే తీసి గిన్నెలోకి వేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి కడగడానికి. కొంచెం వేడి నీళ్ళలో అయితే నేను తీసుకున్న ఎండు చేప ముక్కలను అయితే వేసానండి. వేసి ఇలాగా ఏదైనా స్పూన్ అయినా గరిటైనా పెట్టి ఆ చేప ముక్కలు ఆ వేడి నీళ్ళల్లో ములిగేలాగా ఒకసారి కలిపేసుకుని ఇంకా చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి. చేప ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాను. ఈ లోపైతే నేను ఇగురు పెడుతున్నాను అనమాట కూర. అందుకని చెప్పి మసాలా అయితే మిక్సీ పట్టేశాను. అలాగే గుడ్లు అయితే ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇంకొక పక్క అయితే ఈ గిన్నెలోకి కొంచెం వాటర్ వేసి కటోరీ నానబెట్టానండి. ఇది గమ్ములాగా అవుతుంది కదా, బాదం గమ్ అంటారు అదనమాట. కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకుంటే మజ్జిగలో కానీ జ్యూస్లో కానీ వేసి కలుపుకుని తాగితే ఒంటికి చలవ చేస్తుంది. ఇక్కడ నేను వేడి నీళ్లు పోసి ఎండు చేపలను అయితే వాటర్లో నానబెట్టాను కదండి. చక్కగా చేపలు అయితే పైన పులుసంతా క్లీన్ చేయడానికి వీలుగా చక్కగా నాని అనమాట. ఇప్పుడు చేప ముక్కల్ని ఒకసారి కలుపుకుని వేడిగా ఉంటే వాటరు కుళాయి కింద పెట్టి కొంచెం వాటర్ పట్టుకోండి, గోరువెచ్చగా ఉండేలా చూసుకుని. ఇప్పుడైతే ఇంకా చేయి పెట్టి క్లీన్ చేసుకోవచ్చు చేప ముక్కల్ని, వేడి నీళ్ళు కాలవు కాబట్టి. ఇక్కడ ఏంటంటే చాకు కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా చేప ముక్క పైన ఇలా రఫ్ చేస్తూ ఉంటే దానిపైన ఉన్న పొలుసు అలాగే రోడ్ల పైన ఆరబెడతారు కదా ఎండు చేపలు అంటే, తర్వాత వచ్చి ఉప్పు వేసి నానబెడతారు కాబట్టి ఆరబెడతారు కాబట్టి పైన ఉప్పు పొర లాంటిది కూడా ఉంటుంది. అదంతా కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల చక్కగా వేడి నీళ్ళకి ఆ రౌస్ అంతా కూడా వేడి నీళ్ళకి బయటకు వచ్చేస్తుంది. చేప ముక్క క్లీన్గా ఇసుక లేకుండా మట్టి లేకుండా క్లీన్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూసారు కదా, నేనైతే ఇలా క్లీన్ చేస్తానండి. ఎప్పుడూ కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎండు చేపలు మనకి చాలా శుభ్రం అవుతాయి. చూసారు కదా, వేడి నీళ్ళల్లో క్లీన్ చేయడం వల్ల ఇంత మురికి వచ్చింది, పైన పొట్టు అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంక ఈ పొట్టిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒకసారి గిన్నెను కడిగేసుకుని మనం ముందుగా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళని మళ్ళీ ఒక్కసారి వేసుకుని ఈ ముక్కల్ని ఇంకొకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక్కసారి అంతా కూడా చేత్తో బాగా చేప లోపల కూడా క్లీన్ చేసేసుకుని ఇంకొన్ని చల్లనీళ్ళు వేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఎక్కడ మట్టి లేకుండా, ఎండు చేపలంటే మట్టి ఇసుగ్గా ఉన్నట్టు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ అయిపోతాయి. ఇక్కడ నేను చూపించే విధంగా క్లీన్ చేస్తే చాలా చాలా క్లీన్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా నేను 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎండు చేపలు క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంక ఇక్కడంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని ఆ గిన్నె కడిగేసుకుని ఇప్పుడు గుడ్లు ఉడికిపోయినాయి కదా, ఇంకా గుడ్లు కూడా పైన తొక్కంతా కూడా ఒలిచేసుకుంటే ఇంకా కూర అయితే వండేస్తాను.
గుడ్లు కూడా అంతేనండి. మనకి గుడ్లు ఉడికిన తర్వాత ఒక్కసారి ఇలా కొట్టి తీయకుండా గుడ్డంతా కూడా రౌండ్గా తిప్పుతూ ఆ నేల మీద టక్ టక్ అని కొడితే గుడ్డు పైన ఉన్న పెంకంతా కూడా లూజ్ అవుతుంది. అప్పుడు మనం గుడ్లు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ముక్కలుగా కట్ అవ్వకుండా గుడ్లు క్లీన్గా వస్తాయన్నమాట. ఇలా నేను గుడ్లు క్లీన్ చేసి పెట్టానండి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేశానంటే నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాను, మధ్యలో చిన్న బిట్ అయితే కట్ అయిపోయింది. ఆ బిట్ ఏంటో చెప్తాను. నేను ఇక్కడ స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఆ తర్వాత దానిలోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను అయితే పెద్ద మంట పెట్టి చక్కగా వేయించేసానండి. ఎక్కువ మంట పెట్టి మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కలు వేసి వేయిస్తే ఎక్కడ కూడా బాండీకి అంటుకోకుండా క్లీన్గా నీట్గా అయితే ఫ్రై అవుతాయి. అలా ఫ్రై చేశాను. ఫ్రై చేసి తీసేసిన తర్వాత అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత నేను ముందుగా మిక్సీ పట్టిన మసాలా కూడా వేసి కలుపుకుని వేయించుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. కాకపోతే మనం వండేది ఉప్పు చేపలు కదండి, అందుకని ఉప్పు కొద్దిగానే వేసాను. నేను వీడియోలో చూపించాను కదా కొంచెం ఉప్పు, ఆ ఉప్పే నాకు కూరకు సరిపోయింది. అందుకని మనం ఉప్పు చేపల కర్రీ ఏం చేసినా కూడా ముందుగా అయితే ఉప్పు వేసుకోకూడదు. చూసారు కదా, ఎండు చేపలు ఫ్రై చేశాను అన్నాను కదా, చక్కగా ఫ్రై చేశాను. ఎక్కడ విడిపోకుండా ఫ్రై అయినాయి అనమాట, ఏ ముక్క కా ముక్క. అలా ఉప్పు కారం వేసుకుని బాగా ఒకసారి కలిపేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను వేసేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకుని ఆ తర్వాత గుడ్లు కూడా వేసుకోవాలి. గుడ్లు వేయించవచ్చు, కాకపోతే 2 వేయించడం ఎందుకు, గుడ్డు చేప 2 కానీ త్వరగా అరగవని చెప్పి నేను గుడ్లు అయితే వేయించలేదండి. పచ్చిగా అంటే ఉడకబెట్టిన గుడ్లనే వేయించకుండా కూరలో వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పట్టేలాగా. మూత పెట్టి ఇప్పుడు చిన్న మంట మీద ఈ రెండింటిని కూడా ఉప్పు కారం బాగా పీల్చుకుని మగ్గేదాకా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేరేదాకా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపేసుకుని మనం వేసిన వాటర్ బాగా మరిగేదాకా కూడా హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫ్లేమ్ని అంటే మధ్యస్థంగా పెట్టుకోవాలన్నమాట. మధ్యస్థంగా పెట్టుకుని వాటర్ దగ్గర పడే కొద్దీ ఇంకా చిన్న మంట పెట్టేసుకోవాలంటే సిమ్లో పెట్టుకోవాలి. అలా సిమ్లో పెట్టుకుని కూరని నిదానంగా కుక్ చేస్తే ఎండు చేపలు, కోడిగుడ్లు, ఇగురు కర్రీ అయితే తయారవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. కూర అయితే సూపర్గా ఉంది. ఒకసారి తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇటుపక్క అయితే కర్రీ రెడీ అవుతుంది కదండి. ఒక పక్క నేను చారు కూడా పెట్టాను అన్నాను కదా, అన్నం వార్చేసి చారు మరిగిన తర్వాత ఇక్కడ చారు కూడా తాలింపు వేసేసాను. ఈ చారు ఏంటంటే ఇదే బాండీలో ఉంచకుండా వేరే ఇంకొక లోటాలోకి తీసేసుకున్నాను అనమాట. ఎందుకంటే అది కరెక్ట్గా దీనికి సరిపోతుంది. పెద్ద పెద్ద వెడల్పాటి గిన్నెలు ఎందుకులే అని చెప్పి దీనిపైన చిన్న మూత పెడితే సరిపోతుంది. ఇది ఎక్కడ పెట్టిన ప్లేస్ తక్కువగా కూడా తీసుకుంటుందని దీనిలోకి వేసి మూత పెట్టేసి ఇంకా చారు పక్కన పెట్టానండి. పక్కన పెట్టిన తర్వాత ఒక పక్క కూర ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడైతే నేను మజ్జిగ అయితే కలుపుతున్నానండి. ఇగురు కూరలు కదా ప్రతిరోజును. తర్వాత వచ్చి ఎండాకాలం, తర్వాత వచ్చి కోడిగుడ్లు, ఎండు చేప అంటే కూడా మసాలా కూర వేడి చేస్తుంది. దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక బాటిల్ కడిగేసి ఆ బాటిల్లోకి నేను ముందుగా గ్లాసులో మజ్జిగ చేసి పెట్టేశాను చిక్కగా. ఆ మజ్జిగని వేసి కొంచెం వాటర్ వేసాను. నేను చూపించాను కదా కటోరీ నానపెట్టానండి ఒంటికి చలవ చేస్తుందని. ఆ కటోరీని ఆ వాటర్తో సహా ఈ మజ్జిగ బాటిల్స్లోకి అయితే వేసేసానండి. వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసాను. వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకుని బాటిల్ని చక్కగా అటు ఇటు కదుపుతూ ఉంటే మనం వేసిన వాటరు, సాల్టు, కటోరీ అంతా కూడా బాగా కలుస్తుందండి. కలిసి చక్కగా మనం తాగడానికి వీలుగా మజ్జిగ పలుచగా బాగుంటుంది. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట కొంతసేపు తాగడానికి బాగుంటుందని. ఇంకా తర్వాత భోజనం చేసేసి మేము కలుపుకున్న మజ్జిగని తాగి కాసేపు అయితే కూర్చొని ఇంకా సాయంత్రం ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇల్లు గుమ్మాలు తుడవడం, సామాన్లు తోముకోవడం అన్నీ. అలాగే ఇల్లు గుమ్మాలు తుడిచేసి సామాన్లన్నీ కడిగేసుకుని స్టవ్ అంతా కడిగేసి వాటర్ బాటిల్స్ పట్టాను. ఇంక ఇల్లు అయితే క్లీన్గా నీట్గా చేసేసానండి సాయంత్రానికి. చూసారు కదా చక్కగా అన్నీ కడిగిన తర్వాత ఇక్కడ వాటర్ అంతా ఊడ్చేసాను. చాలా నీట్గా అయితే క్లీన్గా ఆరిపోయింది. స్టవ్ కానీ ఇక్కడ పొయ్యిగొట్టు కానీ అలాగే షింక్ అంతా కూడా నీసి చేసాం కదా, నీట్గా షింక్ కూడా తోమేసి ఇంక అన్నీ ఆరబెట్టాను. ఇక్కడైతే వంట చేసిన సామాన్లంతా కడిగేసి ఆరబెట్టానండి. చూసారు కదండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.